సో ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం కూడా చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి వచ్చి ప్రాబ్లం సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో షార్ట్ ఫామ్ డిఈ. ఏంటంటే ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ కింద రాస్తుంది 8x మైనస్ వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ 2y మైనస్ ఎక్స్ మైనస్ వై 1 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0 అన్నది మన ప్రాబ్లం అనుకుందాం. సో మనం ఇప్పుడు సొల్యూషన్లో ఏం చేయాలి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఏంటి, మనకి ఇచ్చిన ఈక్వేషను 8x మైనస్ వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ 2y మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంది. ఎలా ఉన్నాయి ఇక్కడ, వేర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎమ్ అంటే కంపేర్ చేయండి డిఎక్స్ దగ్గర, డిఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 8x మైనస్ వై ప్లస్ 1. నెక్స్ట్ సో ఎమ్ ఏంటి 8x మైనస్ వై ప్లస్ 1. నెక్స్ట్ ఎన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ ఎక్స్ మైనస్ 1 వచ్చింది, అదే డివై కోఎఫిషియంట్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ ఏంటి, మనకి ఏముండాలి, డో ఎమ్ బై డో వై షుడ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయి ఉండాలి. సో ఇది మనకి ఇప్పుడు రావాల్సిన కండిషన్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, డో ఎమ్ బై డో వై అనేది కనుక్కోవాలి. సో తర్వాత మళ్ళీ డో ఎన్ బై డో ఎక్స్ అనేది కనుక్కోవాలి. సో ఎంఏమి ఇచ్చాడో రాసుకుంటున్నాను, 2x మైనస్ వై ప్లస్ 1. సో మనం ఏం చేయాలి, డో ఎమ్ బై డో వై అనేది చేయాలి, సో డో వై అంటే ఏంటి, మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ వై మాత్రమే ఫంక్షన్, మిగతా ఏవైనా కాన్స్టెంట్స్. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏంటి కాన్స్టెంట్, సో 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 మైనస్ వై అంటే ఏంటిది, మన వైలోనే ఫంక్షన్ తీసుకోవచ్చు కాబట్టి డో వై అన్నప్పుడు వై డెరివేటివ్ ఈజ్ 1 ప్లస్ 1 అనేది ఏంటిది కాన్స్టెంట్, సో 0. సో డో ఎమ్ బై డో వై, సో 2 ఇంటూ 0 0, 0 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 0 మైనస్ 1. సో డో ఎమ్ బై డో వై ఏమొచ్చింది మైనస్ 1 అనేది వచ్చింది, ఇది 1 అనుకోండి. సో నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ కనుక్కుందాం. సో డో ఎన్ బై డో ఎక్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎన్ కావాలి కదా, సో ఎన్ రాసుకోండి, 2y మైనస్ ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఫంక్షన్, మిగతావి కాన్స్టెంట్. సో ఇక్కడ 2y ఈజ్ కాన్స్టెంట్, సో డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ 0 మైనస్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్ కదా, సో ఎక్స్ డెరివేటివ్ ఏంటిది 1 మైనస్ నెక్స్ట్ 1 అంటే ఏంటిది కాన్స్టెంట్, సో 2 ఇంటూ 0 0, 0 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 0 మైనస్ 1. సో డో ఎన్ బై డో ఎక్స్ కూడా ఏమొచ్చింది మనకి మైనస్ 1 వచ్చింది. సో ఇది 2 అనుకోండి. సో ఇప్పుడు 1 and 2 చెక్ చేయండి, మనకి ఏమొచ్చినాయి, రెండు కూడా మైనస్ 1 వచ్చాయి. సో డో ఎమ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అని మనం ప్రూవ్ చేసేసాం. అంటే ఏంటి, దేర్ఫోర్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ అని అర్థం అనమాట. సో ఎగ్జాక్ట్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి సాల్వ్ చేయమన్నాడు కాబట్టి మనకి జనరల్ ఈక్వేషన్ కూడా కావాలి. సో జనరల్ ఈక్వేషన్కి నేను ఒక ఫార్ములా చెప్పాను కదా, జనరల్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఎన్ అన్నమాట ఇంటూ డివై ప్లస్ ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు సి అనేది ఉంటుంది మనకు. సో ఇప్పుడు చూడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎమ్, సో ఎమ్ అంటే మనకి ఏంటి, ఎమ్ ఆల్రెడీ రాసుకున్నాం కదా, 2x మైనస్ వై ప్లస్ 1
ఇంటూ ఏముంది ఇక్కడ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ లేని టర్మ్స్ ఎందులో ఎన్లో. సో మన ఎన్ ఏముంది ఇక్కడ చూడండి, ఆల్రెడీ రాసుకున్నాం కదా ఇక్కడే 2y మైనస్ ఎక్స్ మైనస్ 1. సో మనకు అక్కడ ఎక్స్ లేని టర్మ్స్ ఏమున్నాయి, 2y ఉంది, 2y ఉంది, మైనస్ ఎక్స్ రాయొద్దు, ఎక్స్ లేని తర్వాత ఏంటిది -1 ఒకటి మిగిలింది. సో ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి అనేది మనకి ఏంటి సొల్యూషన్. సో ఇప్పుడు మనం చేద్దాం ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కావాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా అక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x మైనస్ వై ప్లస్ 1. సో చేద్దాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x dx సపరేట్ చేసుకుందాం ఇంటిగ్రేషన్స్ అన్నిటికీ. నెక్స్ట్ మైనస్ వై dx ఇంటిగ్రేషన్ కదా, నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ అంటే డిఎక్స్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y dy మైనస్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఏంటి సి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x, 2 ఈజ్ కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా ఏంటమ్మా x²/2. సో 2 క్యాన్సిల్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx, ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది చూస్తున్నాం. సో అప్పుడు y ఏమైపోతుంది కాన్స్టెంట్, సో మనకి ఏం మిగులుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఫార్ములా ఏంటి ఎక్స్ ప్లస్ 2 ఈజ్ కాన్స్టెంట్, ఇక్కడ డిఎక్స్తో చేస్తున్నాం, సారీ ఇది డివైతోనే చేస్తున్నాం. సో డివైతో చేస్తున్నాం కాబట్టి వై డివై ఇంటిగ్రేషన్ ఆఫ్ వై డివై ఫార్ములా ఏంటి y²/2. సో ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ చూడండి మనకి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై అని ఉంది, డివై అంటే ఏంటి ఇంటిగ్రేషన్ వై, సో ఈజ్ ఈక్వల్ టు ఏముంది సి ఉంది మనకి. సో ఇప్పుడు అన్నీ చేద్దాం. సో మనకి ఏం మిగిలింది ఇక్కడ x², ఇక్కడ చూడండి y ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏంటి ఎక్స్, నెక్స్ట్ మైనస్ ఎక్స్ అలాగే రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి ప్లస్ y² అంతే కదా, 2 క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సి. సో మీరు ఇది కరెక్ట్గా రాస్తే x² ప్లస్ y² ఆర్డర్లో రాద్దాం అంతే, మైనస్ xy ఇక్కడ yx ఉంది కదా దాన్ని xy అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ మైనస్ ఎక్స్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ వై, సో ఈజ్ ఈక్వల్ టు సి. ఇది వచ్చేసి మన జనరల్ సొల్యూషన్.